గంగమ్మ జాతర చరిత్ర వెరీ ఇంట్రెస్టింగ్. పుష్ప 2 రిలీజ్ తో గంగమ్మ జాతర ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందో చెప్పాల్సిన పని లేదు. అప్పటి వరకు తిరుపతి వరకే పరిమితమైన జాతర ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయింది. పల్లె నుంచి పట్నం వరకు అంతా గంగమ్మ జాతర చర్చే సాగుతోంది. సినిమాలో జాతర సన్నివేశాలకే జాతీయ అవార్డు పక్కా అంటున్నారు అభిమానులు. మరి ఈ జాతర ప్రత్యేకతలు ఏంటి అంటే, తిరుపతి గంగమ్మ జాతర రాయలసీమలోని అతిపెద్ద జనజాతర. తాతయ్యగుంట గంగమ్మ తిరుపతి గ్రామ దేవత. ఆ గంగమ్మ గురించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. తిరుపతిని పాలేగాలు పరిపాలించే రోజుల్లో ఓ పాలేగాడు తన రాజ్యంలోని యువతలను అత్యాచారం చేసేవాడట. కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటి రాత్రి ఆ పాలేగాడితో గడపాలని ఆంక్షలు విధించేవాడని చెప్తారు. దీంతో ఆ పాలేగాడిని అంతం చేసేందుకు తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామం కైకాల కులంలో గంగమ్మ జన్మించిందని భక్తుల నమ్మకం. యుక్త వయసుకు వచ్చిన గంగమ్మపై ఆ పాలేగాడి కన్ను పడుతుందట. దీంతో గంగమ్మపై అత్యాచారానికి ప్రయత్నించడంతో గంగమ్మ విశ్వరూపం చూపించిందట. తనని వధించడానికి అవతరించిన శక్తి అని తెలుసుకున్న పాలేగాడు పారిపోయి దాక్కున్నాడు. రకరకాల మారువేషాల్లో తల్లి 3 రోజుల పాటు గాలించిందట. మొదటి రోజు బైరాగి వేషం, 2వ రోజు బండ వేషం, 3వ రోజు తోటి వేషాలు వేసినా దొరక్కపోయేసరికి 4వ రోజు దొర వేషం వేసిందట. తన ప్రభు అయిన దొర వచ్చాడనుకున్న పాలేగాడు బయటకు రావడంతో గంగమ్మ అతన్ని వధించిందట. దానికి గుర్తుగా తిరుపతితో పాటు చుట్టుపక్కల గ్రామాలు ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర నిర్వహిస్తున్నారని చరిత్ర చెప్తోంది. తమిళ సంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా చిత్రీ నెల చివరి మంగళవారం చాటింపు జరుగుతుంది. దీనిలో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేసి ఓడి బలపడతారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల నుంచి కైకాల కుల పెద్దలు పసుపు కుంకుమ నూతన వస్త్రాలతో సారిని తీసుకొస్తారు. ఈ పసుపు కుంకుమ అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరలలో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలెవరూ పొలిమేర దాటకూడదని చాటింపు వేస్తారు. భక్తులు రకరకాల వేషాలు వేయడం ఈ జాతర ప్రత్యేకత.